ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువులో దేవుని లక్షణాలు దాగి ఉన్నాయి. అందుకోసమే మేమేం చేస్తున్నాం? వాటిని పూజిస్తున్నాం. వేటిలో అయితే దేవుని లక్షణాలు ఉన్నాయో వాటన్నింటినీ దేవుడుగా పూజిస్తున్నాం. మేము ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మేమేం చేస్తున్నాము? పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తప్పు అనగలిగే దమ్ముని దగ్గర ఉందా? ఇది తప్పు అనగలిగే దమ్ముని దగ్గర ఉందా అని క్వశ్చన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన అందరి కన్న తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు నేర్చుకొని ఆయన పిల్లలైనటువంటి మనుషులకు, తోటి సహోదరులకు బోధిస్తూ సంఘ కాపరులుగా ఉంటున్నటువంటి వారు, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి నా తోటి సహోదరులు కానివ్వండి, అలాగనే ముందు కూర్చొని ఉన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పవిత్రమైన పరిశుద్ధమైన నామంలోనే మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం ఇవ్వబడినటువంటి టైటిల్ని బట్టి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెనకాల కొన్ని కారణాలను బట్టి ఆ మ్యాటర్ రాయటం జరిగింది. కానీ అసలు టైటిలు దగ్గర ఒక 3-4 నెలల క్రితం కదన్నగారు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే, మీ అందరి చేతికి అందించబడినటువంటి కరపత్రంలో ఉన్నటువంటి టైటిల్ ఏంటి అని అంటే, దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది? బాగా ఆలోచన చేయండి. దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఒక విషయం దాగి ఉంది. ఏంటి అని అంటే, దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది అని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేవుళ్ళ నిర్మాణం జరుగుతుందా అని మనకు తెలియాల్సినటువంటి విషయం. దేవుళ్ళ నిర్మాణం జరుగుతుందా అంటే జరుగుతూ ఉంటే అప్పుడు అడగాలి మనం, ఎందుకు జరుగుతుంది అనేది క్వశ్చన్ అప్పుడు వస్తుంది. ఫస్ట్ ఏంటి, అసలు దేవుళ్ళ నిర్మాణం జరుగుతుందా? ఇందాకలా సహోదరుడు అన్నగారు మాట్లాడుతూ, ఏమండి మనుషులు దేవుణ్ణి నిర్మించగలరా క్వశ్చన్ వేశారు కదా. ఎందుకు చేయకూడదు? అంతేనే కదా. దేవుణ్ణి మనుషులు నిర్మించగలరా అని అన్నప్పుడు ఎందుకు చేయకూడదు? ఇది నా క్వశ్చన్ కాదు. కొన్ని నెలల క్రితం అనుకుంటాను, ఒక సహోదరుడు, జనరల్గా మన క్రైస్తవ సమాజంలో ప్రతి సేవకుడు, ప్రతి బోధకుడు మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని మాటలు, విగ్రహారాధన తప్పు, విగ్రహాలను పూజించకూడదు, విగ్రహాలు చేసుకోకూడదు, ఏకధాటిగా చాలా విషయాలు మాట్లాడుతుంటారు కదా దీని గురించి. అప్పుడు ఒక సహోదరుడు, ఆయన మరెవరో కాదు, ఆయన కూడా ఒకప్పటి మాజీ క్రైస్తవుడు. దాదాపుగా సోషల్ మీడియా తెలిసినటువంటి వాళ్ళు, సెల్ ఫోన్, టచ్ ఫోన్స్ వాడుతున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు సుపరిచితులే. క్రైస్తవ్యంలో నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళు, ఆ సహోదరుడు విసురుతున్నటువంటి సవాల్ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే నేను క్రైస్తవ్యంలోకి వచ్చేసిన తర్వాత 2010కి ముందు నేను అన్యున్నే, వచ్చేసిన తర్వాత నేను విన్నటువంటిది, నేను పరిశోధించినటువంటి విషయాలను బట్టి, ఆఖరికి నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత కూడా నా దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లో బైబిల్లో ఉన్నటువంటి చరిత్రను, 4 సామ్రాజ్యాల చరిత్ర గురించి కానివ్వండి, మంచి మంచి విషయాలు నేను ఇంటర్నెట్లో కొట్టడం, దానికి సమాధానం బైబిల్లో ఉన్నట్టుగానే రిప్లై ఇవ్వటం, నాకు గూగుల్ తల్లిని అడిగితే అనేక విషయాలు చెప్పటంతో నిజంగా నేను అవ్వక్కయ్యేవాడిని. అసలు ఈ బైబిలు మామూలు మత గ్రంథం అని అనుకుంటే ఇన్ని ఆధారాలు, ఇన్ని సాక్ష్యాధారాలు, చరిత్రలో ఒకప్పుడు నేను చదువుకుంటూ చరిత్ర పుస్తకాలను చదువుకుంటూ ఇంత దూరం నేను చదువుకొని వస్తే, చరిత్ర పుస్తకాలలో చదువుకున్నటువంటి చరిత్ర నాకు బైబిల్లో కనబడటం ఏంటి? అంత మాత్రమే కాకుండా ప్రపంచంలో కనబడుతున్నటువంటి సైన్స్ కూడా బైబిల్లో కనబడటం ఏంటి? అసలు ఏంది బైబిల్ అని చెప్పేసి అవ్వక్కవుతూ ఆశ్చర్యపడుతున్నటువంటి సందర్భంలో, అదే కాలంలో కొంతమంది బైబిల్ని చేతపట్టుకొని ప్రపంచ మేధావుల్ని సైతం, శాస్త్రవేత్తల్ని సైతం సవాలు విసురుతూ ఉంటే ఏ ఒక్కరూ నోరు మెదపకుండా, కదపకుండా పడి ఉన్నటువంటి పరిస్థితిని నేను గమనించాను నా ఆరంభంలో.
నేను క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి ఆరంభంలో చూసినటువంటి విధానం అదంతా. అలాంటిది నేను అనుకున్నాను. బైబిల్లో ఉన్నటువంటి మాటను బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభువువారు చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు. ఎదురాడు వారు ఎదిరించటానికి వీలు కాని వాక్కును మీకు అందిస్తాను, అంతటి జ్ఞానాన్ని దేవుడు మనకిస్తానని చెప్పేసి వాగ్దానం చేసినప్పుడు నిజమే, 100%. మనకు ఎదురుగా నిలబడేటటువంటి వాళ్ళు ఎవరు, మనకు సవాలు విసరగలిగే దమ్ము. ఆఫ్టర్ ఆల్ ఈ విగ్రహాలను బొమ్మలను పూజించే వాళ్ళకు అంత దమ్ము ఎక్కడిది అనుకుంటున్నా. అలా అనుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో రీసెంట్గా దగ్గర ఒక సంవత్సరం కావచ్చేమో, ఒక సహోదరుడు ఏ పాస్టర్ అయినా చిన్నవాడు పెద్దవాడు పబ్లిసిటీ ఉన్నవాడు అని ఏ తేడా నేను చూడకుండా ఎవడొచ్చినా సరే నేను ఆహ్వానించుకొని వాళ్ళతో చర్చించడానికి సిద్ధం. దేనికోసమో తెలుసా? అసలు విగ్రహాలను ఎందుకు పూజించకూడదో మీ బైబిల్ పట్టుకొని రండి, నన్ను ఓడించి వెళ్ళండి చూద్దాం. అసలు విగ్రహాలు చేసుకోవటం తప్ప, దేవుళ్లను తయారు చేసుకోవటం నిర్మించుకోవటం పాపమా? పాపమే అని నిరూపించి వెళ్ళండి చూద్దామని చెప్పేసి ఆయన సవాలు విసురుతుంటే నేను ఆలోచనలోకి వెళ్ళిపోయానండి. ఆలోచనలో పడ్డాను, ఏంటి మాట, అసలు ఏందది, ఏంటి ఎంతటి వాడైనా రావచ్చు అని మాట్లాడటం ఏంటి? అసలు విగ్రహాలను తయారు చేసుకోవటం తప్ప నిరూపించగలవా అని మాట్లాడటం ఏంటి? అసలు ఇతని దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఏంటి, అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఇతను ఎవరు? ఎందుకనంటే మనం ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు, ఆయన మాత్రమే కాదండి, ఎవరైనా సరే ప్రపంచంలో మాట్లాడుతున్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడాలి, ఒప్పించాలి, వాస్తవాలను చూపించాలి అని అనుకుంటున్నప్పుడు, అలాంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటి? అతనికి ఉన్న నాలెడ్జ్ ఏంటో మనం తెలుసుకోకుండా పోయామనుకో నవ్వుల పాలవుతాం అన్న సంగతి తెలుసు. ఆలోచించకుండా, ప్రిపేర్ అవ్వకుండా, అతని దగ్గర ఉన్నటువంటి స్టఫ్ ఏంటో మనం ఆలోచించకుండా వెళ్ళామంటే ఏమవుతుంది పరిస్థితి కదా? అందుకోసమే ఆయన మాట్లాడుతూ, ఎందుకు నిర్మించకూడదు బ్రదర్, ఎందుకు నిర్మించకూడదు? ఆయన మనల్ని నిర్మించగలేంది మనము ఆయన్ని నిర్మించకూడదా? ఆయన అంటే దేవుని. ఇంతకు దేవుడు మనల్ని ఎలా నిర్మించాడో చెప్పండి ఒక్కసారి. బాగా తెలిసినటువంటి మ్యాటరే కదా, చెప్పండి. మనల్ని ఎలా నిర్మించాడు దేవుడు? నేల మట్టితో. మీరు చెప్పాలి, మీరు నేను క్వశ్చన్స్ అడుగుతాను, మామూలు క్వశ్చన్సే, హార్డ్ క్వశ్చన్స్ అయితే అడగను. చెప్పకపోతే బండి ముందుకు సాగదు నాది. దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు? నేల మట్టితో. మేము కూడా అదే తీసుకున్నాం అంటున్నాడు ఆయన. వీళ్ళు కూడా ఏం తీసుకున్నారు? మేము అదే మట్టి తీసుకుంటున్నాం, నిర్మిస్తున్నాం. రాడు తీసుకుంటున్నాం, నిర్మిస్తున్నాం. అవునా? ఇంతకు దేవుళ్ళ నిర్మాణం జరిగిందంటారా జరగలేదంటారా చెప్పండి? చూడండి ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21 నుంచే చూడండి, బాగుంటుంది. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు, అంటే దేవుణ్ణి ఎరిగియు అని అంటే దేవుణ్ణి ఎరగటం అనేది 2 అర్థాలు ఇస్తుంది. ఎరగటం అని అంటే ఇన్ డెప్త్ ఉంటుంది, జనరల్ వ్యూ బయట అంటే తెలుసు అని అంటే తెలుసు. అవునా కదా? ఇప్పుడు మీలో అందరూ 3 సార్లు చూశారు, 4వ సారి చూడటం. నేను తెలుసా అంటే తెలుసు అంటారు, కానీ నా గురించి మొత్తం తెలుసా కదా? అంటే నా గురించి మొత్తం డీటెయిల్స్గా తెలుసుకోవటం వేరు, ఈ వ్యక్తి తెలుసు అంటే తెలుసు అనటం వేరు. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ విగ్రహమో దేన్నో దాన్ని నిర్మించుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడనే ఫీల్, దేవుడు ఉన్నాడనేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కదా. సో చదువు. దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదముల యందు ఏమైపోయారట? వాదించటంలో ఏమైపోయారట? ఎలా వ్యర్థులైపోయారో కూడా చూద్దాం మనం జాగ్రత్తగా. ఎలా వ్యర్థులైపోయారో కూడా చూద్దాం జాగ్రత్తగా. ఈ క్వశ్చన్ని కాస్త మీ పాకెట్లో పెట్టుకోండి. రైట్, కంటిన్యూషన్. వారి యొక్క అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులము అని చెప్పుకొనుచు ఏమైపోయారట? బుద్ధిహీనులైపోయారట. నెక్స్ట్ మాట బాగా వినండి. ఇక్కడ వారు ఏం చేశారంటే అక్షయుడు అంటే అర్థం ఏంటండి? నాశనమే కానటువంటి దేవుణ్ణి క్షయమగు, బాగా వినాలి, మనుషుల క్షయం అంటే నాశనమైపోయేటటువంటి మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు అని అంటే ఏమండి? 4 కాళ్ళ జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు బొమ్మలుగా, ప్రతిమా స్వరూపాలు అని అంటే బొమ్మలుగా
తయారు చేశారు, మార్చేశారు అని రాయించాడు కదా పరిశుద్ధ గ్రంథంలోనే. దేవుళ్ళ నిర్మాణం ఈ రకంగా జరుగుతుంది అని దేవుడు రాయించాడు అని అంటే దేవుళ్ళ నిర్మాణం జరిగిందనే కదా. ఏమండి మన టైటిల్ దేవుళ్ళ నిర్మాణం ఎందుకు జరిగింది అని అన్నప్పుడు ఎందుకు జరిగిందో రేపెల్లుండి మనం చూసుకుందాం జాగ్రత్తగా. అయితే ఇంతకు దేవుళ్ళ నిర్మాణం జరిగిందా అని ఆలోచిస్తే ఎస్ జరిగింది అని నువ్వు నేను చెప్పటం కాదు, దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుళ్ళ నిర్మాణం ఏ విధంగా చేసుకున్నారని చెప్తున్నాడు ఇక్కడ. ఏ విధంగా చేసుకున్నారటండి? మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, 4 కాళ్ళ జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలు బొమ్మలుగా మార్చేశారు. ఇలా మార్చేశారు. ఆ రూపాలలో వాటి రూపాలలో మార్చుకొని వాటిని పూజిస్తున్నారు అన్నప్పుడు అలా పూజించకూడదు, అలా పూజించటం తప్పు అని ఎవరంటాం? క్రైస్తవులు అనబడేటటువంటి వారు, సేవకులు అనబడేటటువంటి వాళ్ళు అంటారు. ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఎందుకు పూజించకూడదు చెప్పు, ఎందుకు పూజించకూడదు చెప్పు అనేది క్వశ్చనే కాదా? వాళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళు. ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మనం సమాధానం ఏం చెప్తాం? ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 8వ వచనం మనం స్టార్ట్ చేస్తాం. అప్పుడు ఏం స్టార్ట్ చేస్తాం? చదవండి. పైనున్న ఆకాశమందే గాని, కింద ఉన్న భూమి అందే గాని, భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందే గాని, బాగా వినండి, ఆ వాటిలో ఉండే దేని పోలికలో అయినను ఏం చేసుకోకూడదంటండి. ఇది ఆజ్ఞ, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఇది మనం చూపిస్తాం. చేసుకోకూడదు, వాటి రూపంలో చేసుకోకూడదు, వాటిని నమస్కరింపకూడదు. ఇది ఆజ్ఞ. ఇది మనం చూపిస్తాం. మరలా క్వశ్చన్ వస్తుంది, ఎందుకు వాటి రూపంలో చేసుకోకూడదు, ఎందుకు వాటి రూపంలో చేసుకోకూడదు? మళ్ళా క్వశ్చన్. అవునా కదా? క్వశ్చనే కదా. ఎందుకు చేసుకోకూడదు? వాటి రూపంలోనే మేము చేసుకుంటాం. ఇప్పుడు ఆకాశంలో ఏముంటాయండి? సూర్య, చంద్ర, నక్షత్రాలు ఉంటాయి. ఆకాశం కదా. భూమి మీద ఉంటాయి 4 కాళ్ళ జంతువులు, 2 కాళ్ళ జంతువు. 2 కాళ్ళ జంతువు అంటే మనమే, మనుషులు. తర్వాత రెక్కలున్న పక్షులు. ఇంకా నీళ్ళల్లో ఉంటాయి చాలా జలచరాలు, చాలా ఉంటాయి. వాటి వేటి రూపంలోనూ మీరు చేసుకోకూడదు అని చెప్పేసి మనం అంటాం. ఎందుకు చేసుకోకూడదు అయ్యా? ఎందుకు చేసుకోకూడదు అంట. ఎందుకు చేసుకోకూడదు చెప్పు అని అన్నాం అనుకో, ఆయన అంటాడు, మనం అనటం కాదు, ఆయన అడుగుతాడు. అడిగినప్పుడు మరలా మనం ఎక్కడికి తీసుకెళ్తాం? దాదాపు మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బాగా పర్ఫెక్ట్ అయినటువంటి సమాచారమే అది. చూపిస్తారా రిఫరెన్స్ మీరే? కళ్ళుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి ఏడుంటే చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. మ్యాటర్ చెప్పానుగా. కీర్తన 115 ఇంకెక్కడైనా చూపిస్తారా? సరే చదవండి. 115వ కీర్తన 3వ వచనం నుంచి 4వ వచనం నుంచా? 4వ వచనం నుంచి చూడండి జాగ్రత్తగా వినండి. అందరు తీస్తున్నారు కదా. ఏమంటా అప్పుడు మనం ఎందుకు చేసుకోకూడదయ్యా అని ఆయన క్వశ్చన్ అడుగుతాడు మనల్ని. అప్పుడు మనం ఏమి ఇస్తామో సమాధానము? వారి విగ్రహములు అని అంటే మీ విగ్రహాలు ఉన్నాయి చూసారా, అవి 1 వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి ఏముంటాయి? నోరుంటాయి కానీ పలకవు, కనులుంటాయి కానీ చూడవు, చెవులుంటాయి కానీ వినవు, ముక్కుంటది వాసన చూడదు, చేతులుంటాయి పట్టుకోవు, పాదములుంటాయి నడవవు, అవి మాట్లాడవు, నోరున్నా కూడా. ఇది మనం ఇచ్చే సమాధానం. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎదుర్కోవాలి, సమాధానం చెప్పాలి అన్నప్పుడు జనరల్గా ఓపెన్గా మనం చూపించే ఇప్పటి వరకు పబ్లిక్గా వాళ్ళకు కూడా తెలిసినటువంటి విషయం ఇవి. వీళ్ళు ఏం మాట్లాడతారంటే ఇవే మాట్లాడతారు. ఏమంటే విగ్రహాలు చేసుకోకూడదు, విగ్రహాలు చేయటం తప్పు, పాపం అని నిరూపించే సత్తా ఎవరికైనా ఉంటే రండి అని చెప్పేసి ఆయన అంటున్నాడు అంటే ఆయన దగ్గర ఏదో ఉంది మొత్తానికి. అవునా కదా? ఏ స్టెప్ లేదంటే ఏ ఒక్క ఇన్ఫర్మేషన్, దీన్ని మించినటువంటి ఇన్ఫర్మేషన్ తన దగ్గర లేదనుకో, అంత ఓపెన్గా పిలుస్తాడు. ఒకవేళ పొరపాటున ఎవడన్నా పోయి కూర్చున్నాడే అనుకో, ఇవన్నీ చెప్పాడు అనుకో, వీటికి సమాధానం సరైనటువంటి సమాధానం తన దగ్గర లేదనుకో, పరువు పోదు వాళ్ళ సమాజం ఎదుట. అంటే దీన్ని మించి ఏదో ప్రిపేర్ అవుతున్నాడు, ఏదో ఆయన దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్
అది ఇక్కడుండి మనం ఆలోచన చేయగలగాలి. అసలు ఆయన దగ్గర అంత పట్టు కలిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది? ఈ క్రైస్తవుల్ని ఈ రేంజ్లో సవాల్ విసురుతూ మరి రండి దమ్ముంటే కూర్చోండి అని చెప్పేసి మాట్లాడగలుగుతున్నాడు అని అంటే అసలు ఏదో ఉంది ఆయన దగ్గర అని నేను ఆలోచించడం మొదలుపెట్టాను. దాని కొరకు బైబిల్ని చదవటం, ఆలోచించడం, ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగటం. ఏంటి అంత సవాల్ విసురుతున్నాడు? ఏంటి అంత ఏముంది అతని దగ్గర? అంత బలంగా మాట్లాడుతున్నాడనంటే ఏదో ఉంటుంది అనుకుంటూ నేను చదువుతుంటే దొరికినటువంటి మ్యాటర్. ఇప్పుడు మనమందరం ఒప్పుకునేటటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు కూడా ఒప్పుకునేటటువంటి, లేదంటే వాళ్ళు కూడా అనౌన్స్ చేసేటటువంటి విషయం ఏంటంటే, ఇందులేడు అనరాదు, ఎందెందు వెదిగినా అందందు గలడు దేవుడు అని చెప్పేసి వాళ్ళ కొటేషన్ ఇది. అవునా కదా? మరి దాన్ని మనం ఒప్పుకుంటామా? ఏమంటే మనం క్రైస్తవులు ఒప్పుకుంటామా? అన్నింట్లో దేవుని లక్షణాలు ఉన్నాయి. ఈ సృష్టిలో ప్రతి వస్తువులో దేవుని లక్షణాలు ఉన్నాయా లేవా చెప్పండి మీరు? ఒప్పుకుంటామా లేదా మనం? వాళ్ళు అదే చెప్తున్నారు, ప్రతి వస్తువులో దేవుని లక్షణాలు ఉన్నాయి. లేవు అన్నావు అనుకో, నీ బైబిల్ ఓపెన్ చేసి చూపిస్తాడు. చదవండి ఒకసారి రోమపత్రిక 1వ అధ్యాయమే, మరలా 19:20. 1వ అధ్యాయం 19:20. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడే అది వారికి విషదపరిచాడు. దేవుడు అది వారికి విషదపరిచాడు. ఆయన ఎవరు? అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు, దేవత్వము. బాగా వినండి మాట. జగత్తు ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన ఏం తేటపడుచున్నవి కనుక అన్నాడు. ఏం తేటపడుచున్నవి? దేవుని లక్షణాలు తేటపడుచున్నవి. దేవుని లక్షణాలు తేటపడుచున్నవి. దేన్ని ఆలోచించడం వల్లట? సృష్టిలో ఉన్నటువంటి, సృష్టింపబడినటువంటి ప్రతి వస్తువును ఆలోచించుట వలన తేటపడుచున్నవి కదా. గనుక అది లెక్క. వాళ్ళ దగ్గర సమాధానము లేదు. ఎవరి దగ్గర లేదు? ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు వీళ్ళని ఈజీగా ఓడించవచ్చు, వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ బైబిల్ కూడా ఒప్పుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రకృతిలో ఉండే ప్రతి వస్తువులో దేవుని లక్షణాలు దాగి ఉన్నాయి. అందుకోసమే మేమేం చేస్తున్నాం? వాటిని పూజిస్తున్నాం. వేటిలో అయితే దేవుని లక్షణాలు ఉన్నాయో వాటన్నింటినీ దేవుడుగా పూజిస్తున్నాం మేము. మరలా ఈ క్రైస్తవులు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? రేమీరు నిర్మించిన రాయి బండరాయి, దానికి మాట్లాడే శక్తి లేదు, వినికిడి లేదు, వినదు, ఏమి చేయదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. కానీ వీళ్లకు బొమ్మ చూపించాలంటే ఏం చేయాలో తెలుసా? క్రైస్తవులకు బైబిల్ ఓపెన్ చేసి వాళ్ళ రెఫరెన్స్, వాళ్ళ చేతిలో ఉన్న బైబిల్ ఓపెన్ చేసి చూపించాలి. ఏ వచనం చూపిస్తావు నాయనా అని అంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 25, 26, 27 అలా కంట్రీషన్ చదవండి ఒకసారి. ఏం చూపిస్తాడు ఆయన? యెహోషువ గారు ఏం చేస్తున్నారంటే, ఆయన చివరి దినాలలో ఇక నేను ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన సందర్భం దగ్గరికి వచ్చేసింది కనుక తాను అప్పటి వరకు ఆ కనాను దేశంలో సెటిల్ చేసినటువంటి ఇశ్రాయేలు అందరితో మాట్లాడుతున్నటువంటి విషయం, దేవుని నిబంధనలు, విధి విధానాలు, వాటన్నింటినీ ఎక్స్ప్లెనేషన్ చేసేసి వాటన్నింటినీ వాళ్ళ ముందు విశదపరిచేసిన తర్వాత చెప్తున్నటువంటి మాట అది. ఆ దినమున ప్రజలందరితో నిబంధన చేసి షెకెములో వారిని కట్టడను విధిని విధించి, బాగా వినండి, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి, ఏమి తెప్పించి? పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలము క్రింద ఉన్నటువంటి ఆ వృక్షము క్రింద ఉన్నటువంటి క్రింద నిలబెట్టి, ఆ వృక్షము క్రింద నిలబెట్టి జనులందరినీ ఏమన్నాడు? ఆలోచించండి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఏటికి వినబడింది? దేనికి వినబడింది? చెవులుండి ఈనవన్నరే. ఏమండి? చెవులుండి ఈనరన్నరే. మరి ఇరా ఎట్టినింది? ఇన్నదంటారా, ఇనలేదంట? నువ్వేమంటావు? బైబిల్లో అట్టనే ఉంది కాబట్టి విన్నదయ్యా అంటావు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నీ సంగతి? ఇంటుందా ఇనదా? రాయి ఇంటదా ఇనదా చెప్పంటాడు. ఇంటుందయ్యా.
మరి బుర్ర లేనోడా, ఆ రాయిని మేము పూజిస్తుంటే ఈ నవ్వు చూడవు అని ఎందుకు మాట్లాడుతున్నావురా అంటాడు. అంటాడా అనడా? సౌండ్ ఏది మన దగ్గర? అంతేనంటారా కాదంటారా? ఇంకా ఏం చూపిస్తాడు? ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము. మోషే గారు కూడా అప్పగింత వెళ్ళిపోతూ ఏం చెప్తున్నాడు? 19. నేడు జీవమును మరణమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. భూమి ఆకాశములను మీ మీద సాక్షులేనంటావా? ఏమంటే భూమి ఆకాశం సాక్షులేనంటావా? రేపటి దినాన సాక్ష్యం చెప్తుందంటావా? నోరేది? చెవులేయి భూమికండి మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. బైబిల్లో రాయబడిందిగా మాట్లాడుతుంది. మరేంది నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నువ్వేంది ఓవర్ చేస్తున్నావు? భూతల్లి అని మేము మొక్కుతుంటే అంటాడా అనడా? ఇంకా 31వ అధ్యాయం 28వ వచనం. నేను చనిపోయిన తర్వాత మరీ నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రముల పెద్దలందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను కదా. సేమ్ టు సేమ్. అంత మాత్రమే కాకుండా 32వ అధ్యాయం చూడండి ఒక్కసారి. 1వ వచనం. ఆకాశ మండలమా చెవి యొగ్గుము, నేను మాట్లాడుదును. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. ఎవరితో మాట్లాడుతున్నారు? ఏమండి? ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పాలి. భూమండలమా నా నోటి మాట వినుము అంటున్నాడు. నా నోటి మాట వినుము అంటున్నాడు. ఇదే డైలాగ్ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటుంది కదా, 2వ వచనంలో. ఇప్పుడు చెప్పండి, ఎవరితో మాట్లాడుతున్నారు? మన సహోదరులు బొమ్మను ముందు పెట్టుకోను, లేకపోతే ఉదయాన్నే ఆకాశం వైపు చేతులెత్తో ఏదో మాట్లాడుకుంటారు. అది చూసి మనం ఏమంటాం? ఓరి బుర్ర లేనోడా, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అంటావా లేదా? మరి ఇప్పుడు మీ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఆయనకు లేదా, మాకు లేదా? చెప్పు అంటాడు. సౌండ్ ఉందా? ఏమండి? ఆలోచన చేస్తున్నారా? ఈ వర్షన్లో, ఈ విధానంలో అసలు ఏం మాట్లాడతాడు ఇతను? ఇంత డైరెక్ట్గా రండి, ఎవరైనా విగ్రహారాధన తప్పు అనేవాడు ఎవడైనా ఉంటే వచ్చి మాట్లాడొచ్చు, నాతో వాదించవచ్చు అని చెప్పేసి ఇంతగా మాట్లాడుతున్నాడు అంటే అసలు ఏం చూపిస్తాడు ఇతను? మీ బైబిల్ని తీసుకొని రండి అని అంటాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక హైలైట్ వెపన్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక బలమైనటువంటి వెపన్ ఏంటో తెలుసా? ఇప్పుడు ఇదంతా మనం చూసుకున్నటువంటి వాటన్నిటిని బట్టి ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయి, అవునా? ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయి. ఎంత మాత్రమే కాకుండా ప్రకృతి ఏం చేస్తుందంటే దేవుని పని చేస్తుంది. ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయి, ప్రకృతి దేవుని పని చేస్తుంది అణువణువు కదా. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ వాదన బాగా మీరు వినండి. వాళ్ళ వాదన ఏంటంటే, ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయి కాబట్టి మేమేం చేస్తున్నాము? పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. తప్పు అనగలిగే దమ్ముని దగ్గర ఉందా? ఇది తప్పు అనగలిగే దమ్ముని దగ్గర ఉందా అని క్వశ్చన్ ఆయన వేయగలిగినప్పుడు, తప్పు అని చెప్పగలిగే దమ్ము నిజంగా ఈరోజు క్రైస్తవులకు ఉందా అంటున్నా నేను. ఎందుకో జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మొదటిదైతే, దీనికి సమాధానం చెప్తాను. రెండో క్వశ్చన్ కూడా మీ ముందు ఉంచుతాను. రెండో క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు విగ్రహాలు చేసుకోకూడదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక బొమ్మ చూపిస్తాడు, ఇలానే ఒక బొమ్మ చూపిస్తాడు కూర్చోబెట్టేసి. ఎవరి బొమ్మ చూపిస్తాడు? మీ అందరికీ తెలుసు కదా, యేసుప్రభు బొమ్మ. మీ అందరి ఇంట్లో ఉంటుందా, ఉండదా? ఆ బొమ్మ చూపించి దమ్ముంటే దీన్ని కాల్చరా అంటాడు. బొమ్మలో ఏం లేదుగా, బొమ్మేగా, దీన్ని కాల్చరా అంటాడు. నేడున్నటువంటి పాస్టర్లు, సేవకులు అనేటటువంటి వాళ్ళు ఆయన దగ్గరికి దీనికోసం అని చెప్పేసి వాదించడానికి వెళ్ళారే అనుకో, ఆయన పెద్ద ఫోటో ముందు పెడతాడు. దీన్ని చించు లేదా కాల్చు అన్నాడే అనుకో, చేయగలిగే దమ్ముందా క్రైస్తవులకు? కింద పడేస్తాడు. యేసుప్రభు బొమ్మ అని చెప్పేసి మనం ఏదైతే ఈ మార్కెట్లో చలామణి అవుతుందో, దీన్ని కాళ్ళతో తొక్కు అంటాడు. తొక్కగలవా? వీళ్ళు తొక్కలేరు
అని ఎవరికి తెలుసు? ఆయన తెలుసు. నాలాంటోడు పోతే చితక తొక్కి కాల్చి చించి తీసుకొస్తాన్న సంగతి ఆయనకు తెలియదు పాపం. ఎందుకనంటే నేను ఆల్రెడీ దాదాపు 2-3 సంవత్సరాలైందా లైవ్లోనే పెట్టి ఆ బొమ్మలు దగ్గర 6-7 రకాల బొమ్మలు, ఇది యేసుప్రభు బొమ్మే, ఇది యేసుప్రభు బొమ్మే, ఇది యేసుప్రభు బొమ్మే అని 6 రకాల బొమ్మలు తీసుకొచ్చేసి లైవ్లోనే కాల్చి చూపించాను, చించి కాల్చి చూపించాను. ఇది ఒట్టి బొమ్మ మాత్రమే తప్ప యేసుక్రీస్తు బొమ్మ కాదు. అసలు ఒరిజినల్ యేసుక్రీస్తు బొమ్మ దొరికినా చించేస్తా, కానీ ఒరిజినల్ యేసుక్రీస్తు బొమ్మ ఇక్కడ అసలు లేనే లేదు. ఫస్ట్ థింగ్, దొరికినా చించేస్తా. ఆ రేంజ్లో క్రైస్తవులు ఉన్నారా? ఆ స్థితిలో క్రైస్తవులు ఉన్నారా? అందుకోసమే వాడి ధైర్యం ఏంటో తెలుసా? రండ్రా, విగ్రహారాధన చేయొద్దు అని నిరూపించే దమ్ము ఎడుకునుంటే రండ్రా అని ఎందుకు సవాలు విసురుతున్నాడంటే ఆయన దగ్గర ఉన్న వెపనిది. మరొకటి ఏంటంటే దైవ లక్షణాలు ప్రకృతిలో ఉన్నాయి కనుక నేను పూజిస్తున్నాను. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు యేసుక్రీస్తులో దేవుని లక్షణాలు ఉన్నాయా? ఏడు ఉన్నాయా లేవా? 100% ఉన్నాయి. మనం పూజించట్లే. నువ్వు పూజించట్లే ఎవరిని? యేసుప్రభుని నువ్వు పూజించట్లే. నువ్వు పూజించగలేంది నేను పూజించి వచ్చినాదిరా అంటాడు. అవునా కదా? దేవుని లక్షణాలు ఉన్నాయని పూజిస్తున్నావు నువ్వు. నిండుగా ఉన్న యేసుప్రభులో 100% అది. మరి నువ్వు పూజిస్తున్నప్పుడు లేని బాధ నేను పూజిస్తే ఎందుకు వచ్చింది అంటాడు. సమాధానం ఉందని దేరా? సమాధానం ఉందా? ఎందుకంటే వాళ్లకు తెలియని విషయం ఏంటో తెలుసా? దేవుడు అంటే ఏమిటో వాళ్ళకు తెలియదు, వీళ్ళకు కూడా తెలియదు. కాబట్టి గెలుస్తాడు. అవునా కదా? నేను ఇంతకుముందు రీసెంట్గా ఒక పాఠం చెప్పాను. డబ్బులు నా ఛానల్లో ఉంటుంది, FJCM మిర్యాలు కూడా అనే ఛానల్లో ఉంటుంది. డబ్బులు సంపాదించేటోడు మనిషి, ఆ డబ్బును ఖర్చు పెట్టేటోడు దేవుడు. ఇది ఎవరి నిర్వచనం? మనుషుల నిర్వచనమే. ఎవరైతే సహాయం చేస్తారో, బాగా సహాయం చేశాడనుకో, ఏమంటారు మనుషులు? దేవుడు అని అంటారు తప్ప దేవుని లక్షణాలు వాళ్ళు ఉన్నాయి అని చెప్పేసి అంటారా? నిజమైన జ్ఞాని ఎవరనంటే అతనిలో దేవుని లక్షణాలు ఉన్నాయి అని గుర్తించగలిగేటోడు నిజమైన జ్ఞాని. కానీ నువ్వు దేవుడివి అన్నాడంటే ఇతనికి దేవుని గురించినటువంటి అవగాహన లేదు అని అర్థం. ఇంతకు దేవుడు అంటే ఏంటి? సహాయం చేసేటోడు కాదు దేవుడు. అంటే సహాయం చేయడని కాదు, సహాయం చేయటం అనే నిర్వచనంతోనే దేవుని డెఫినేషన్ కాదు. దేవుని డెఫినేషన్ అది కాదు. సమస్త సృష్టిని నిర్మించి అందులో ముఖ్యులుగా ప్రాముఖ్యులుగా ఉన్నటువంటి మనుషులను పుట్టించిన మనుషులను చంపేసి, అంటే టైం అయిపోయినప్పుడు కానీ లేదంటే ఓవర్ చేసినప్పుడు కానీ మనుషుల్ని పుట్టించటము, పుట్టుకను ఇవ్వటము, చావును ఇవ్వటము చేయటం మాత్రమే కాకుండా ఈ చావు పుట్టుకల మధ్య ఈ మనిషి ఎలా బ్రతకాలి? మానవత్వంతో బ్రతకాలి, మానవత్వం కలిగి బ్రతకాలి. మానవత్వం కలిగి మాత్రమే కాదు, దైవత్వాన్ని కునికి పుచ్చుకొని బ్రతికినోడే దేవుని దగ్గరికి చేరుకుంటాడు. గనక ఈ మనిషి మానవత్వం నుండి దైవత్వం వరకు ఎదిగి దేవుని దగ్గరికి చేరాలి అని సూచించేటోడు దేవుడు. మరి అలాంటప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులలో ఏం కనపడాలి? మానవత్వంతో పాటు జనరల్గా కనపడాల్సింది మానవత్వం. కానీ మానవత్వం నుంచి మానవుడు సాధించాల్సినటువంటి లక్షణం ఏంటంటే దైవ లక్షణాలు సాధించాలి, దేవుని లక్షణాలను కునికి పుచ్చుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తులో దైవత్వం ఉందా లేదా? 100% దైవత్వం ఉంది. ఆ యేసుక్రీస్తు స్వరూపమే నీ యందు నా యందు ఏర్పడాలి అని మనకు సూచించింది ఎవరు? పౌలు గారు అని అంటే సొంత మాట చెప్పిండా? దేవుడే కదా చెప్పింది. పౌలు ద్వారా దేవుడే కదా చెప్పింది. అంటే ఇప్పుడు దేవుని ఇంటెన్షన్ ఏంటి? యేసుక్రీస్తుని మనకు మాదిరిగా చూపించాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా ఒక పదం చదవండి మీరు, ఒక్కసారి ఒక పదం చదవండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది ఎప్పటి వరకు? ఈ మాట శరీర సంబంధమైందా ఆత్మ సంబంధమైందా? శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధం అయితే మనం సంపూర్ణ పురుషులం కావా ఏంది? పెళ్లి చేసుకున్నాం, 2-3 పిల్లల్ని కనేసినాం అంటే సంపూర్ణ పురుషులమే శరీరానుసారంగా కదా. కానీ మాట్లాడుతుంది శరీరానుసారమైన పదం కాదు ఇది,
ఆత్మ సంబంధమైన పదం. ఆత్మానుసారముగా పరిపూర్ణుడవ్వాలి, సంపూర్ణ పురుషుడవ్వాలి అని అంటే ఏంటి దాని అర్థం అని అంటే నెక్స్ట్ చెప్పాడు చూడు కంటిన్యూషన్. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారము అయ్యే వరకు. అంటే ఎప్పటి వరకు అంటే నువ్వు ఎదగాల్సిన ఎత్తు, దాని పరిమాణం ఎంత చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పటి వరకట? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారయ్యేంత వరకు నువ్వు నేను మనమందరము ఎదగాలి అని సూచిస్తున్నాడు చూడు ఇక్కడ. అవునా కదా? నెక్స్ట్ కిందనే ఇంకొక మాట ఉంటుంది, 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్నాడా లేదా? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఎదగాల్సిన వాళ్ళము, ఎదగాలి మనం. ఎలా ఎదగాలి? ఎప్పటి వరకు ఎదగాలి? క్రీస్తు వలె ఉండుటకు. పౌలు గారు చెప్పారు క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడాలి అని చెప్పాడు. పేతురు గారు చెప్పారు మనము కూడా మన కోసము యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా మాదిరి చూపించాడంట? తన అడుగు జాడల యందు. తన అడుగు జాడలంటే మరలా ఏంటి? అడుగు జాడలంటే ఏంటి? ఆయన చేసినట్టు అద్భుత క్రియలు, సూచక క్రియలు చేయిస్తూ, ఆ దయ్యాలు వెళ్ళగొడుతూ, సముద్రం మీద నడుస్తూ, సిలువకెక్కి ప్రాణం పోసి, అవ్యా అడుగు జాడలంటే? అవి కాదు. అక్కడే చెప్పాడు, ఒకసారి చదవండి అది కూడా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి అనుకుంటాను. ఎన్నో వచ్చినా 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అంటే మీ కొరకు అని అంటే అట్లా అర్థం కావాలి మనకు. మన కొరకు బాధపడి మనమందరము ఆయన అడుగు జాడలయందు నడుచుకొనవలెనని మనకు మాదిరి ఉంచిపోయాడట. ఆ అడుగులేంటో చెప్తున్నాడు నెక్స్ట్. అది ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. అంటే ఈ విధానంలో నువ్వు ఎదగాలి, ఈ విధానంలో నువ్వు బ్రతకాలి, క్రీస్తును మాదిరిగా పెట్టుకొని నువ్వు బ్రతకాలి అని చూపిస్తున్నప్పుడు ఇప్పుడు మనమందరము ప్రయాసపడాలి. మన టార్గెట్ ఏంటి? భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడు క్రీస్తు దగ్గరికి, క్రీస్తులోనికి ఎందుకు వచ్చాడు? ఏంటి ఒక అబద్ధం చాలామంది మన క్రైస్తవులు మాట్లాడేటటువంటి ఒక మంచి పెద్ద అబద్ధం ఏంటో తెలుసా? మనమందరము క్రీస్తునందున్నాం కనుక మనకి ఏ శిక్షా విధియో, క్రీస్తునందు ఉంటే ఏ శిక్షా విధి లేదు అనేది నిజం. కానీ మనమందరము క్రీస్తునందు ఉన్నాం కనుక మనకే శిక్షా విధి లేదు అనటం మాత్రం అబద్ధం. ఎందుకు అబద్ధం అని చెప్తున్నాను అంటే ఒక్క మాట చదవండి. మొదటి యోహాను పత్రికలో ఒక మంచి మాట, 2వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఏందంటే క్రీస్తునందు. ఆయన ఎందునంటే బాగా వినండి, క్రీస్తు యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు. ఎవరైతే చెప్పుకుంటారో నేను క్రీస్తునందున్నాను, నేను ఎక్కడున్నాను, నేను క్రీస్తునందున్నాను అని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనమాయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు క్రీస్తు యందున్నారా లేరా? ఏమండి? నేను కూడా చెప్తా, నేను కూడా లేను. వాస్తవం అది. అకార్డింగ్ టు దిస్ వర్డ్, క్రీస్తు వలే నడిస్తే చెప్పు నేను క్రీస్తునందున్నానని. అవునంటారా కాదంటారా? ప్రయత్నాలే చేస్తున్నాం, ప్రయత్నాలు. క్రీస్తు వలె నడిచిన వాడు మాత్రమే క్రీస్తునందున్నవాడు. బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నేను క్రీస్తునందున్నాను, నాకే శిక్ష విధి లేదు అని అంటే అంతకు మించిన అబద్ధం మరొకటి ఉండదు. ఏంటో అర్థమవుతుందా? అంటే ఇవన్నీ మాటలు ఎందుకు చూపించాను తెలుసా? ఇప్పుడు మనలో కూడా క్రీస్తులో ఉన్న లక్షణాలు, అనగా క్రీస్తులో ఉన్న లక్షణాలు దేవుని లక్షణాలు, దేవుని లక్షణాలు క్రీస్తులో ఉన్నాయి. ఆ లక్షణాలే మనలో ఉండాలి. ఈవెందో పౌలులో కూడా ఉన్నాయి అని పౌలు గారే చెప్పారు. ఎందుకో తెలుసా? నన్ను పోలి నడవండి అన్నాడు. నన్ను పోలి నడుచుకోండి అని యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడితే ఆ తదనంతరము నన్ను పోలి నడవండి, నేను క్రీస్తును పోలి నడుస్తున్నాను అని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు క్రీస్తులో కూడా నిండుగా దేవుని లక్షణాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తును పూజిస్తే పౌలును కూడా పూజించాలి.
అవునా కదా? అంతేనా కదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? సృష్టిలో కూడా దేవుని లక్షణాలు ఉన్నాయి, మేము వాటిని పూజిస్తున్నాం, తప్పేంటి బ్రదర్ అంటాడు. సౌండ్ ఉందా మన దగ్గర? ఇప్పుడు మనోళ్ళు సైలెంట్ అయిపోయి వస్తారా రారా? సౌండ్ లేకుండా సైలెంట్గా వస్తారా రారా? ఎందుకంటే వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడితే వీళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది, బైబిల్ కూడా వాళ్ళకి తెలుసు. అవునా కదా? ఎందుకంటే దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు గనుక ఎవరిని పంపించాడు? తన కుమారుడిని పంపించాడు తప్ప దేవుడే రాలేదు కదా. ఆ విషయం మనకు తెలియదు, క్రైస్తవులైనటువంటి మనకు తెలియదు, కానీ వాళ్ళకు బాగా తెలుసు. అందుకోసమే వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది, ఇలాంటి సవాలు ఎలా విసరగలుగుతున్నారు అని అంటే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. ఇది కాదు కూడదు అని నిలబడగలిగే అంతటి జ్ఞానం ఆ రేంజ్లో నువ్వు ఎదిగితే బైబిల్ని పట్టుకొని అప్పుడు నువ్వు వాళ్ళని ఈజీగా, బ్రదర్ దైవ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిని పూజించరాదు. పూజకు అర్హుడు, ఆరాధనకు అర్హుడు ఒకే ఒక్కడు దేవుడు. ఆయన చావు ఉండదు, పుట్టుక ఉండదు ఆయనకు. ఆయన విగ్రహము చేసుకోకూడదు. ఎందుకో తెలుసా? ఆయన పంపించిన యేసు ప్రభు వచ్చి చెప్పినటువంటి మాట ఎంతో తెలుసా? ఎందుకు విగ్రహాలు చేసుకోకూడదు? ఎందుకు ఏ రూపమును, ఆకాశము పైన ఉన్నటువంటి, ఆకాశం మీదలో ఉన్నటువంటి రూపాలు కానివ్వండి, భూమి మీద ఉన్నటువంటి ఏ రూపమును కానీ, ఏ ఆకారమును కానీ చేసుకోకూడదు అని ఎందుకన్నాడో తెలుసా? నిజం తెలిసిన వాడు అంటాడు, మీ గ్రంథాలలో దేవుని గురించి ఏం చెప్పబడింది బ్రదర్? దేవుడు నిరాకారుడు. అంటే దేవునికి ఏం లేదు, ఆకారం లేదు గనుకనే బైబిల్లో ఏం చెప్పబడిందో తెలుసా? దేవునికి ఏ రూపంలోనూ ఏం చేసుకోకూడదు? విగ్రహం చేసుకోకూడదు. పైగా మా యేసుక్రీస్తు ప్రభుల వారు మా కొరకు ప్రాణం పెట్టిన మా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పిండో తెలుసా? మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పిండో తెలుసా? ప్రపంచానికి ఆయన ప్రభువు కాబట్టి మన ప్రభు ఏం చెప్పిండో తెలుసా? దేవుని గురించి ప్రపంచములో కరెక్ట్గా చెప్పింది యేసు ప్రభువే. అంత మాత్రమే కాకుండా మనందరికీ బాగా తెలిసినటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 11:27 మంచి మాట ఉంటుంది. ఏముంటుంది అని అంటే అక్కడ భావం చెప్తాను వినండి. యేసు ప్రభు ఏమంటాడంటే, నా గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి. ఆయన ఎవరు? దేవుడు. నా గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి, ఆయన గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి. ఇక అంతే, ఎవడు చెప్పినా కరెక్ట్ కాదు అది. నా గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి, ఆయన గురించి చెప్పాలంటే నేనే చెప్పాలి అంటాడు. అందుకోసమే యేసుక్రీస్తు గురించి తండ్రి ఏమని చెప్పాడు? ఇందాకలా అన్న ఇచ్చినటువంటి రిఫరెన్స్లో, యేసు దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు గారు అంటారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నీకు అంత సీన్ లేదు పేతురు, నువ్వు కాదు ఇది చెప్పింది, పరలోకమందున్న నా తండ్రి బయలుపరిచాడు ఈ విషయం. లేకపోతే నీకు ఈ నరులు ఈ విషయం చెప్పరు. నరులు చెప్తే ఎట్టుంటుందో నాకు తెలుసు. ఇంత పర్ఫెక్ట్గా చెప్పావంటే నువ్వు కాదు చెప్పింది, నీకు అంత సీన్ లేదు. ఎవరు చెప్పారు మరి? నా గురించి చెప్పాలంటే ఆయనే చెప్పాలి, ఆయన గురించి చెప్పాలంటే నేనే చెప్పాలంటాడు యేసుప్రభు. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? 4:24 యోహాను సువార్త చదువుకొని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 4:24 యోహాను సువార్త. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని, అంటే ఏం చెప్పిండు? ఉట్టినే పైపైన చదువుకొని వెళ్ళిపోతాం తప్ప అసలు యేసుప్రభు ఏం చెప్పిండు ఇక్కడ? ఏం చెప్పిండో తెలుసా? పిచ్చివారలారా, అసలు ఆయనకి శరీరమే లేదు, ఆయన ఆత్మ ఏ రూపం రా? ఆత్మకున్న ఆకారం ఏంటి? ఏ ఆకారం చెప్తావు? ఏ ఆకారం చెప్తావు చెప్పు. అవునా కదా? అందుకోసమే ఆకారం చెయ్యకు. ఆయన లక్షణాలు నీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, ప్రకృతిలో ఉండొచ్చు, కానీ ఆయనకు ఆకారం లేదు, ఆయనకు శరీరమే లేదు. ఆకారం లేదు అన్నా, ఆయనకు శరీరం లేదు అని అన్నా, ఆయన ఆత్మ అని చెప్పిన ఒకటే అర్థాన్ని ఇచ్చే మాటలు. యేసుప్రభు ఏం చెప్పాడు? ఆయన ఆత్మ. అందుకోసమే ఆయన్ని నువ్వు నేను చెయ్యలేం. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ఎందుకు చేయలేం? ఆయన ఆత్మ, ఆయన నరుడు కాదు. ఏ నరుడు దేవుడు కాడు, దేవుడు నరుడు కాడు. నరుడు దేవుడు కాలేడు, దేవుడు నరుడు కాలేడు, నరుడు దేవుడు కాలేడు అనే వాస్తవం నీకు అర్థమైన నాడు నీకు ఎదురుండదు, నీకు తిరుగుండదు. ఎలాంటోడైనా నీకు సవాలు విసిరే దమ్ము ఎవ్వడికి రాదు. అందుకోసమే మనుషులు దేవుణ్ణి నిర్మించలేరు, కానీ నిర్మించారు. ఎందుకు? రేపు ఎల్లుండి తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకలాశీర్వాదాలకు కారణపుత్రుడైన తండ్రి, మీ ఘనమైన